ఇందిరమ్మ ఇండ్లకు అర్హుల ఎంపిక షురూ అయిందట. ప్రారంభమైన రీవెరిఫికేషన్ ప్రక్రియ. నియోజకవర్గానికి 3500 ఇండ్ల మంజూరులో భాగంగా విచారణ. ఇందిరమ్మ ఇండ్లకు అర్హుల ఎంపికలో భాగంగా గ్రామాల్లో అధికారులు రీవెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించారట. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. జనవరి 20వ తేదీన 26వ తేదీన రాష్ట్రంలో మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం 562 పంచాయతీల్లో పథకాన్ని ప్రారంభించి అధికారులు అర్హుల జాబితా వెల్లడించారు. తొలి విడతలో 72,045 మందికి ఇండ్లు మంజూరు చేశారు. ఇప్పుడు గతంలో జాబితా ప్రకటించిన గ్రామాలను మినహాయించి ఆయా మండలాల్లోని మిగిలిన పల్లెల్లో అర్హుల ఎంపికపైన దృష్టి పెట్టారు. రాష్ట్రంలో అందిన దరఖాస్తుల మేరకు ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా గతంలోనే దరఖాస్తుదారుల ఇండ్లకు వెళ్ళి పూర్తి వివరాలు నమోదు చేశారు. దరఖాస్తుదారులను అంటే సొంత స్థలాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు L1 కింద, సొంత స్థలం కానీ ఇల్లు కానీ లేని వాళ్ళని L2గా, ఇతరులని L3గా 3 జాబితాలుగా విభజించారు. ఆ వివరాలు మండలం పరిధిలో ఎంపీడీఓ, పురపాలిక పరిధిలో కమిషనర్ల లాగిన్కు చేరుకున్నాయి. ఇలా తొలి విడత పరిశీలన పూర్తవగా ఇప్పుడు L1 జాబితాను రీవెరిఫికేషన్ చేస్తున్నారు. ఈ జాబితాలో 21,93,000 మంది దరఖాస్తుదారులు ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన 72,000 మంది అర్హులను మినహాయించి మిగతా వారి ఇండ్లకు వెళ్ళి రీవెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో అతి పేదలను గుర్తిస్తారట. ఒక్కో మండలానికి 4-5 బృందాలు ఏర్పాటు చేస్తున్నారట. సో అతి పేదలను గుర్తించి మళ్ళీ దాంట్లో ఫిల్టర్ చేసి ఇండ్లు ఇస్తారట. ఎప్పుడు ఇస్తారో జర తొందరగా ఇవ్వచ్చు కదా. ఎంతకాలం ఇది? రేషన్ కార్డులకి ఇంకా దిక్కే లేదు. అవి వచ్చే అది స్మార్ట్ కార్డ్ అంటున్నారు, నీలం కార్డ్ అంటున్నారు, చిప్ అంటున్నారు. లేదు మామూలు కార్డే అంటున్నారు. ఈ అనుడు వార్తలు వచ్చుడు తప్ప ఇంతవరకు ఒక్కరికి వచ్చింది లేదు, సచ్చింది లేదు. సరే ఇస్తారేమో, ఆలోచన మంచిదే, ఇస్తామన్న ఆలోచన. ఎంతకాలం ఇంకా ఈ వెరిఫికేషన్లు, ఈ కథ? ఈ ఫస్ట్ విడతలో మళ్ళీ భూమి ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. అంటే ల్యాండ్ ఉంటే ఇల్లు కట్టుకునే వాళ్ళకి మాత్రమే.